అధ్యాయము 5వ వచనం చదువుదాం, ముగిద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని న్యాయమైన తీర్పు. నీకు నీవే ఉగ్రతను తప్పించుకున్నావో, నీ కాఠిన్యమును, మార్పు నొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావో. చూడండి, నీ కాఠిన్య హృదయము చేత, మార్పు లేని హృదయం చేత నీకు నువ్వే పాతాళంలోకి వెళ్తావు, నీకు నీవే నాశనానికి వెళ్తావు, నీకు నువ్వే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్తావు. ఎవరో తోసేయాల్సిన అవసరం లేదు, ఎవరో నిన్ను నెట్టేయాల్సిన అవసరం లేదు. నీ చెడు తలంపులే, నీ చెడు ఆలోచనలే, మార్పులే నీ జీవితమే నిన్ను నాశనంలోకి నడిపిస్తుందంట. మన అలవాట్లు, మన యొక్క ఆలోచన లేక మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన ప్రవర్తనను బట్టి మనము శోధనలోకి నెట్టబడతాము, బాధల్లోకి నెట్టబడతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో 121వ కీర్తనలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, 1వ వచనం చదివితే భక్తుడైన దావీదు అంటాడు, దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే, దేవునికి లోబడి జీవిస్తే ఏం జరుగుద్దంట? 120వ కీర్తన 1వ వచనం, ఆ సమయం నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నీవు తప్ప నాకు ఇళ్ళల్లో ఎవరు నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. నీవు తప్ప నాకు ఇళ్ళల్లో ఎవరు నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. నీవంటూ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా, నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిండున్నావు నా యేసయ్యా. హల్లెలూయా.